హాయ్ అండి. ఈరోజు చేపల కూర చేస్తున్నానండి. ఫిష్ 2 కిలోలు అండి. ఇది తర్వాత వచ్చి 2 స్పూన్లు కారం, 1/2 స్పూను పసుపు అండి, ఉప్పు తీసుకున్నానండి. తర్వాత వచ్చి కరివేపాకు అండి. తర్వాత దీని లోపలే కరివేపాకు తీసుకున్నానండి. చింతపండు అండి. తర్వాత పచ్చిమిర్చి 2 పచ్చిమిరకాయలు, టమాటాలు 2, ఎర్రగడ్డలు 2 కొంచెం మిక్సీ పట్టానండి. స్టవ్ వెలిగించి దబర పెట్టుకున్నానండి. తర్వాత నూనె పోసుకున్నానండి. 4 సార్లు చేపల కూర పెట్టున్నానండి. ఈరోజు ఒకరు అడిగారండి, మీరు చేసే చేపల కూర కొంచెం పెట్టండి అని. దీంట్లో పచ్చిమిరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసుకున్నానండి. అది బాగా మగ్గాలండి. ఇది బాగా మగ్గాలండి. ఇది పచ్చి వాసన పోయిందండి. ఉప్పు, కారం, పసుపు అన్న చింతపండు రసం వేస్తున్నానండి. అన్నీ వేసానండి. చేపల ముక్కలు వేస్తున్నాను. పెద్ద పెద్ద చేపలు అండి. కలబెట్టాలండి. ముక్కలు వేస్తున్నానండి. నెల్లూరు వాళ్ళు మామిడికాయ ముక్కలు చేపలు. ధనియాలు తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి అండి. ఇది కరివేపాకు కూడా వేయాలి దీంట్లో. ఈ పొడి వేసుకుంటామండి మేము నెల్లూరు వాళ్ళు. అదే వాసన ఉంటుంది. మూత వేసేస్తున్నానండి. బాగా ఉడకాల ఉందండి. ఇదో ఎగ్ దోశ అండి. చేపల కూర రెడీ అయిపోయిందండి. అంత మాత్రం కొంచెం పులుసు ఉండాలండి. పెద్ద ముక్కలు కాబట్టి అంత మాత్రం పులుసు ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కూరండి. తర్వాత జొన్న రొట్టె అండి. చిన్నవి చేశానండి. ఇటు పక్క వాళ్ళకి అలవాటు ఉండదు. చిన్న చిన్నవి చేశానండి. రైస్ అండి. రాగి సంగటి అండి. కొంచెం రాగి సంగటి చేసుకున్నానండి. మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.